ఎక్కడికి వచ్చారు డ్రైవర్? చెప్పెక్కడున్నావు? సార్, నేను ఇప్పుడు బంగారు హిల్స్ రోడ్డులో పని ఉన్నాను. ఏంటి విషయం? పెళ్లి చూపులా? శశి, ఏంటి సైలెంట్ గా ఉన్నావు? పెళ్లి చూపులు అనగానే సిగ్గేస్తోందా? సార్, నేను డ్యూటీలో ఉన్నాను. అలాగా? ఐఎమ్ సారీ, ఏమో సరదాగా అన్నాను, పట్టించుకోవద్దు. విషయం ఏంటో చెప్పు. నేను కమిషనర్ గారు. ఏమైంది? హార్ట్ అటాకా? లేదు సార్, ల్యాప్టాప్ అనుకుంటా. ఇక్కడ ఎవరు ఓ ఆవిడతో కలిసి సివిల్ డ్రెస్ లో తయారయ్యారు. ఎవరావిడ? ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? లేదు సార్, మనిషిని చూస్తుంటే అంత పద్ధతిగా కనిపించడం లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. శశి, సార్, అయితే ఫాలో చేస్తున్నావా? లేదు సార్, మరోసారి మీతో చెప్పించుకుంటాను. జాగ్రత్త, నువ్వు ఫాలో చేస్తున్నట్టు ఆయనకి ఏమాత్రం డౌట్ రాకూడదు. ఏదైనా మిస్టేక్గా ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. ఓకే, బాయ్. రత్నమాల, ఇలా ఎప్పుడో ఒకసారి గెస్ట్ హౌస్ కి దొంగలా రావడం ఏం బాగలేదు. ఇల్లు తీసుకోమని ఎప్పటి నుంచి చెప్తాను, మీరే వినిపించుకోవట్లేదు. చేసేది ఏదో పని. దీనికి తోడు ఇల్లు తీసుకుంటే పబ్లిక్ అయిపోతాయి. అప్పుడు మా డిపార్ట్మెంట్ తో హోమ్ డిపార్ట్మెంట్ అయిన మా ఆవిడ చేతిలో కూడా తన్నులు తినాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం, అదన్నా చెప్పండి. ఏం చేద్దామంటే వీలైనప్పుడల్లా ఇలా చిన్నకొట్టుడితో సరిపెట్టుకుందాం. అబ్బా, సార్ సార్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఒక ప్రిస్టేజ్ ఉంది. రేపు ఆ మోడల్ గారికి ఏమైనా అయిందంటే మన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. అది ఇది మనకు ప్రిస్టేజ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. మిస్టర్ రాజారాం,